ఎందుకంటే కైలాసలో పెరిగి పెద్దవుతున్నప్పుడు లోకాల శంకరుడు జంగముడు ఏమంటాడు అమ్మా ఎల్లమ్మకు ముందు నాడుకు ఎప్పుడు మరి లోకాల శంకరుడు కళ్యాణం వేపించిండు. మరి పాపమున్న దాగలంటారు, ఫలమున్న దాగలంటారు. అలనాడు మరి భర్తపురి రాజు మరి మంత్రి మార్గం అడిగిన మరి వెళ్ళిపోయినప్పుడు సత్తాన నలుగురు కొడుకులు కడుగుల సత్తాలు ఉడగట్టుకున్నది. నలుగురు కొడుకులు కన్నా సత్తాలు ఉడగట్టుకుని ఎల్లమ్మ పెద్దవాడి పేరు కర్రోడు కారుకుడు దెబ్బల మురుగుడు బాలమనసు రావడం రెండో వాళ్ళు దెక్క చిన్న నాలుడు నాలుగో వాడి పేరు చంపనేశ్వర నలుగురితో అడుగుతున్నాను సిరియాల పేరు అమ్మో అమ్మ వారి పట్టాడు వాడు లోపల అరవై పిల్లల్ని పచ్చిపాలు తల్లి వెళ్ళబట్టరా పచ్చిపాలు తల్లి వెళ్ళబట్టరా
పిల్లలంతా ఆటలు ఆడుతారు. మరి ఎల్లమ్మ కొడుకులు ఎద్దలు తింటున్నారు, ముద్దలు అంటున్నారు. కొడుకుల కాడికి వచ్చింది ఎల్లమ్మ. రామా పరశురామ, ఇలా తోటి పిల్లలంతా ఆటలు ఆడుతుంటే నా మదికి సంతోషం ఉన్నది. ఇలా అందరి దగ్గర మీకు కూడా మరి బంగారు బొంగరం ఇస్తున్నా. బంగారు బొంగరం పట్టుకొని మరి కాబోల్లో వెళ్తాడు, కర్ణపోలు వెళ్తాడు, బొంగరం ఆటలు ఆడుకోమంటున్నది. బాలపరశురాముడు అమ్మా ఎల్లమ్మ, ఇక మీరు ఆట ఆడాలంటే అందరి దగ్గర మరి బంగారు బొంగరం పట్టబోను. నేను ఆట ఆడే బొంగరము మరి మందు పుట్టోదుకుంటారు, నా చేతులు 1 గంట మాదిరిగా ఉండాలి. మరి పట్టుమంటే 10 మందిని కొట్టాలి, పట్టుమంటే 10 మంది ప్రాణం తీయాలి. మరి గసవంటి బొంగరము మరి కమ్మరి కొనలు కాలొద్దు, సమ్మడి దెబ్బ పడొద్దు, ఊపిరితిత్తుల గాలి వెలగొద్దు. తాతలు ముత్తాతలు పడి నిలబెట్టే కసటి బంగారు బొంగరం అమ్మ రేణుకమ్మ. బంగారు బొంగరం అమ్మ రేణుకమ్మ. నాగేల ఇల్లారాడు కన్న తల్లి. అమ్మవారి ఎల్లమ్మ కొడుకు మాటన్నప్పుడు గుండెలకు హిల్లు మంది ఎదు తల్లి అవుతుంది ఎల్లమ్మకు. గసవంటి బంగారం నీకు కావాలంటే నాకు పినతల్లి కావాలి, నీకు అమ్మమ్మ కావాలి. గంగదేవి దగ్గర వద్ద నీకు బంగారు బంగారు జాడే పేరు పెరుగు. బాలపరశురాముడు తల్లి దగ్గర సెలవు తీసుకున్నాడు. ఓసద గంట గంటలు పట్టుకుని రాముడైనా ఓసద గంట గంటలు పట్టుకొని తల్లి 2 ప్రాణాలు మొక్కిండు రాముడిగా. మరి గంగరాముడికి ఏ విధంగా పోతున్నాడు? ఎల్లుండు రామయ్య, ఎల్లుండు రామయ్య, 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 బాలపరశురాముడు గంగరాజు బట్టి ఏర వచ్చిండు. ఆర్చికూత పట్టాడు, పడప లేపిండు. ఆర్చికూత పట్టే వరకల్లా పడప వరకల్లా గంగో. అమ్మవారి గంగలున్న గంగదేవి గడగడా వరకుతున్నది, గావరా పడుతున్నది. అమ్మా ఎవడో బాలుడు నా వద్దకు వచ్చిడు, నన్ను పిలుస్తున్నాడు గంగదేవైనా. ఆ బాలుడికి నాన్న జారిపోయింది, చూపేది గంగదేవరే. విడిది విడిది ముసలమ్మ వేషం కట్టింది. మోకాల ముందు వేసింది, మోస తనక వేసింది. దౌడదంతాలు వెళ్ళినట్టు, తమలపాకు లవిలినట్టు 7 వంకల మగతుడు కన్నా చేద పట్టింది. అమ్మవారు గంగ భవాని ముసలమ్మ వేషమే కట్టనా. ముసలమ్మ వేషం కట్టింది. అయ్యో హారుకుంటా గంగరా, హారుకుంటా గంగరా, హారుకుంటా గంగరా, ఎదురుగట్టాలెక్కన, ఎదురుగట్టాలు దిగరా, గంగరాది పట్టుకు అయ్యో కళ్ళు వస్తా ఉన్నదా. ఎవడెవడా బాలుడా, గంగరాది పట్టునా అయ్యా నల్లంగా ఉన్నది, వస్తా ఉన్నది. సంపాదించితే
అమ్మ నాకు ఎదురుగా నాకు అడ్డం వచ్చినావు ఎవరు నువ్వు నీ పేరేం పేరు అమ్మా నా పేరు చెప్పమంటవా అయ్యో బాలవీరుడా మరి 12 ఏతుల పాకిడి గంగను 24 ఏతుల వీరవెల్లి గంగా భవాని శివునికి చిన్న భార్యను నా పేరు గంగమ్మ పేరు గంగమ్మ నా పేరు గంగమ్మ పేరు గంగమ్మ నా పేరు గంగమ్మ దేవి గంగమ్మ అయ్యో బాలవీరుడా నా పేరు గంగా భవాన్ అంటారు నీ పేరు ఎందుకు కొడుక నా పేరు చెప్పమంటవా నా పేరు చెప్తా కానీ నువ్వు కట్టుకున్న కళ్యాణ చీర ముడి 16 ముళ్ళేసి బిర్రు గుంజి కట్టు ఏ ముడి మీద ముడి 16 ముళ్ళు వేసిన పో ఎంత పెద్ద నీ పేరు నా పేరు చెప్తే ఆడల చీర రూసిపోతాయి మరి పేరు ఆడల చీర వేసిపోతాయి అంత పెద్ద ఉంటుంది నీ పేరు అవునవును చెప్పయ్యా ఉత్తరం రాదు ఎవరు పుట్టిన దక్షిణం రాదు దండించే బుట్ట చెండాప చంద్రుడు పుట్టు గడవాడు పూర్వాన యోగి ఎల్లమ్మ కొడుకోను నా పేరు రామా ఎల్లమ్మ కొడుకోను నా పేరు రామా ఎల్లమ్మ కొడుకోను ఎలా పరశురామా ఎల్లమ్మ కొడుకోను ఎలా పరశురామా మా గంగమ్మ నా పేరు పరశురాముడు గంగా రాముడి పేరు చెప్పి వల్ల గడగడా వడుకుతున్నది గావడా పడుతున్నది అమ్మా గంగదేవి అయ్యో మనవడా రామయ్య అయ్యా మనవడా రామయ్య మనవడా రామయ్య బిడ్డ కొడుకు ఉంటివా బిడ్డ కొడుకు ఉంటివా తల్లి బాగా ఉన్నదా తమ్ముడు బాగా ఉన్నరా చెల్ల బాగా ఉన్నరా ప్రజలు బాగా ఉన్నరా కొట్టేటి అన్నల్లరా కలిసేటి గాలిల్లరా ఏమి బాగా కలగరా ఎందుకంట వస్తుంది బాలవీరుడా మనవడా రామయ్య ఏం బాగా గిట్ల చూడు నాకాడికి అమ్మ గంగమ్మ నాకు ఏమీ బాధ కలగలేదే తల్లి నా తల్లి ఎల్లమ్మ నీ దగ్గర బంగారు బొంగరం ఉన్నదట నీ దగ్గరికి వెళ్ళిపో బంగారు బొంగరం జాడ చెప్తావని ఇక్కడ నీ దగ్గరకు వచ్చిన అయ్యయ్యో మనవడా రామయ్య ఇలా నీ తల్లి నా వద్ద మరే బంగారు బొంగరం నా దగ్గర పంపిందంటున్నావా బంగారు బొంగరం దగ్గర వెళ్ళిపోతే నీ ప్రాణం వెళ్ళిపోతుంది నీ తల్లి నిండు సరవు గండి పడతారు మనవడా బొంగరం మీద మన్నవయ్యా బొంగరలోకుల పర్లేదు వెళ్ళిపోమని మన గంగలో వెళ్ళిపోయి చెప్తున్నదిగా అమ్మా గంగమ్మ పోతేనేమో బలి పిల్లనైతే వస్తేనేమో పులి పిల్లనైతే గంగో అటువంటి బొంగరము జడలాగు చెప్పవే గంగా బాలవీరుడు వారు ఎంతసేపు బంగారు బంగారం కావాలంటున్నాడు రామా పరశురామ బంగారు బంగారం నీకు కావాలంటే ఇక్కడ దగ్గర మరి సముద్రాల అవతల వేనట్టుకుంటే నా గంగరాజు అవతల వేనట్టుంటే మరి నక్కలోకం నాగలోకం ఉంటది నక్కలోకం నాగలోకం దగ్గర కాళికాదేవి దగ్గర కాళికాదేవి విగ్రహం ఉంటది కాళికాదేవి దగ్గర బంగారు బంగారం ఉందని మనవడా బంగారు బంగారం నీకు కావాలంటే కాళికాదేవికి నీ రక్తం ఆరం పెట్టాలి మరి బంగార చుట్టేమో 12 శిశుల ప్రతాప నాగమ్మ తోక దాని చుట్టూ వండుకొని ఉన్నది దాని తలకాయేమో 12 మేదలు వేస్తున్నది బొంగరం కావాలంటే నాగన్న ప్రాణం తీయాలి కాళికాదేవికి రక్తం ఆరం పెట్టాలి బాలపరశురాముడు గంగరాడు ఒట్టు వేయండి మరి ఆడికెళ్ళి కాళికాదేవికి ఆరం పెట్టిండు మరి నాగన్న ప్రాణం తీసిండు బంగారు బంగారు పట్టుకుంటూ రాబడే మట్టడు మారవచ్చుడు రామయ్య రామయ్య బాలపరశురాముడు బంగారు బంగారు చేత పట్టుకుని తల్లి కాడి ఏరవచ్చిండు తల్లి కాడి ఏరవచ్చు మరి అదే